నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్, అసలు పరిచయం అక్కర్లేని పేరు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే కాంతన్న, బాగున్నా? బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నా. ఏం బాధ అనిపిస్తలేదా? సంతోషం ఉంటుంది అన్న, పార్టీ అధికారంలోకి వచ్చినాక బాధ ఎందుకు ఉంటుంది? పార్టీ అధికారంలోకి వచ్చినందుకు బాధ ఎందుకు ఉంటుంది? సంతోషం ఉంటుంది. బల్మూరి వెంకట్ వ్యక్తిగతంగా బాధ అనిపిస్తలేదా? వ్యక్తిగతంగా అంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ అధికారంలోకి వచ్చాడు, సెకండ్ ప్రయారిటీ మనం అడ్జస్ట్ అవ్వడం అనేది. సో మనం అడ్జస్ట్ అవ్వడం కోసం ఆలోచిస్తుంది, స్వార్థం అవుతుంది. ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలంటే మొదట పార్టీ అధికారంలోకి రావాలి. సో మొదటికెళ్ళి కూడా మా మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, దానికోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 సంవత్సరాలకి వెళ్ళి కష్టపడ్డది. ఒక నియోజకవర్గానికి పరిమితమైన నేను పనిచేసి ఉంటే నువ్వు అన్నట్టు కేవలం నేనేదన్నా కావాలి, నాకు నాది అని ఆలోచిస్తుండే. కానీ ఎప్పుడు కూడా మనది అని ఆలోచిస్తున్నా. కాబట్టి 100% ఈరోజు బాధ కంటే ఎక్కువ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఏదైతే ఇన్ని రోజులు చేసిన పోరాటానికి ఒక గుర్తింపు లభించింది. ప్రజలు మా పోరాటాన్ని స్వీకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే న్యాయం జరుగుతుందని చెప్పి భావించి గెలిపించారు. ఓకే, రైట్. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ వచ్చింది బీజేపీ పార్టీ యొక్క పోరాట పటిమనంతా కూడా కాంగ్రెస్ వేసుకొని పోయింది అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తారు. ఈ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఏ రోజు కూడా పోరాటం చేయలే. మీరు ఏ సమస్యలపైన చూసుకున్నా ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీయే. కానీ తాత్కాలికంగా ఏదో మధ్యలో కదా బుగ్గ ఉబ్బినట్టు, గాలి కొడితే బుగ్గ ఉబ్బినట్టు 1-2 ఎలక్షన్స్ గెలవంగానే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని తొక్కేనికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీజేపీ పార్టీని లేపే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పోరాటం చేయలే. బీజేపీ పార్టీ వీళ్ళు చేసిన కుంభకోణాల్లో, వీళ్ళు చేసిన స్కామ్లలో వాళ్ళు కూడా భాగస్వాములే. ఉదాహరణకి నేను గతంలో కూడా చెప్పిన, అందులో ఇప్పుడు ఎవరైతే మొత్తం పూర్తి స్థాయి ఎలక్షన్ కమిటీ మొత్తం మేనేజ్ చేసిన వ్యక్తి కూడా ఎందులో దొంగతనం చేసిన వ్యక్తిపై బీజేపీ పార్టీలో చేరినరు. ఇలా ప్రజలు ఆయనకు కూడా ఓడగొట్టారు. ఈరోజు ఆయనను కూడా ఓడగొట్టారు. ఈటల రాజేందర్ గారిని కూడా హుజరాబాద్ ఎన్నికల్లో ఓడగొట్టారు. అంటే ప్రజలు వాస్తవాలు నేను చెప్పిన నమ్మినరు, దాన్ని యాక్సెప్ట్ చేసే ఈ రోజు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ బలంగా ఉండే మీరు భావించారు. పాడి కౌశిక్ రెడ్డి గెలవడం మీకు సంతోషమే ఉంది. ఇక్కడ రెండు, పాడి కౌశిక్ రెడ్డి గెలుపు గురించి నేను మాట్లాడతలేను. ఆడ మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, నేను ఈ అంశం పైన మాట్లాడతలేను. కానీ ఏదైతే ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు ఏవైతే కుంభకోణాలు చేశారో, వారు ఏవైతే స్కామ్స్ చేశారో, అవన్నిటిని పైన వాస్తవాలు వారు చెప్పకుండా వారు ఆధారాలు పెట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని లోపలేసి ఆస్కారం వారి దగ్గర ఉన్నప్పటికీ వారు ఆ రకంగా పోరాటం చేస్తారని చెప్పి ఉప ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారిని గెలిపించినప్పటికీ వారు పోరాటం చేయకుండా వారు ఏదైతే సైలెంట్గా ఉండడంలో 100% బల్మూరి వెంకట్ చెప్పిన మాటలు వాస్తవం అని చెప్పి నమ్మి ఈటల రాజేందర్ గారిని గెలిపించలే. సరే, అక్కడ కౌశిక్ రెడ్డి ఎందుకు గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనే దాని లోతుకు పోతే అది డిఫరెంట్ చర్చ. అది దేనివల్ల అది జరిగిందని చెప్పని మా క్యాండిడేట్ అప్పుడే పార్టీలోకి రావడము, తక్కువ సమయం ఉండడం వల్ల ప్రజలకి దగ్గరికి చేరుకోలేకపోవడము, దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోవడము, అక్కడ ఉన్న కార్యకర్తలకి అక్కడ ఉన్న ఏదైతే క్యాండిడేట్కి సమన్వయ లోపం వల్ల అనేక కారణాల వలన రిజల్ట్ అనేది ఆ రకంగా ఉంది. రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక అదృష్టంగా భావిస్తారా? ఎట్లా భావిస్తారు? 100% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అవసరం ఉండే. అదృష్టం కంటే ముఖ్యము తెలంగాణ ప్రజలకి ఏ కళలు అయితే వాళ్ళు కన్నారో, ఏ కళలు కాంక్ష కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, తెలంగాణ వస్తే ఏ మనకు వస్తే అని చెప్పి ప్రజలు భావించారో, వాస్తవానికి అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అవసరం ఉండే. ఎందుకంటే తెలంగాణ ఏ కళతోటి ఇచ్చినా మాకు తెలుసు, ఆ కళల్ని నెరవేర్చాల్సిన ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ప్రజలను నమ్మి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది, తెలంగాణను ఏదో ఉద్ధరిస్తుంది అని చెప్పేసి ప్రజలు ఓట్లు వేసిరా, లేకపోతే కేసీఆర్ మాకొద్దు అని చెప్పేసి కేసీఆర్ మీద ఉన్న అసమ్మతితోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నమ్మి గత 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని చూసి, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ప్రజల పట్ల ఉన్న ఏవైతే స్కీమ్స్ కానీ, గ్యారంటీస్ కానీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన మాటలు విని ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేవలం వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తుండు, తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తలేరు. కానీ గాంధీ కుటుంబం కానీ, లేకపోతే ఖర్గే గారు కానీ, యావత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఆలోచించి 6 గ్యారంటీ అంశాలని తీసుకొని వచ్చిందని చెప్పి నమ్మి ప్రజలు గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. రైట్. మీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు గతంలో అంటే ఎల్బీ స్టేడియంలో మేము 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా అని చెప్పేసి అనౌన్స్ చేసింది. మీకు గుర్తుంది కదా, చాలా వైరల్ కూడా అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అని రేవంత్ రెడ్డి గారు నమ్మిరు. మీరు నమ్మిర్రా, జోక్గా తీసుకురా? నేను మీ ఇంటర్వ్యూలనే చెప్పినా కదా, నేను లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూలనే బహుశా ఒక 2 నెలల ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నా ఇంటర్వ్యూలో అదే మాట నేను కూడా మీకు చెప్పిన. ఆ ఇంటర్వ్యూ మీరు రివైండ్ చేస్తే చూస్తారు ఎన్ని సీట్లు వస్తాయంటే తప్పనిసరిగా 65 నుంచి 70 స్థానాలు వస్తాయని చెప్పి నేను చెప్పిన. మీకు అంత గ్యారంటీగా ఎట్లా చెప్తున్నారంటే రాసి పెట్టుకొని మీకు 65 స్థానాలు, మినిమం 65 వస్తాయి, మాక్సిమం 80 స్థానాలు వస్తాయి అని చెప్పిన. మీరు రివైండ్ చేసి చూసుకోవచ్చు మీ ఇంటర్వ్యూలో. రైట్. అంటే మీరు ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు అది చెప్పగానే వర్కౌట్ అయింది. అదే బల్మూరి వెంకట్, అదే బల్మూరి వెంకట్. మీరు అనేది వెంకట్ భాయ్ ఒక విషయం, మీరు అనేది ఒక జ్యోతిష్యం, మీరు ఒక మాట ఇక్కడ చాలా పెద్ద మాట అనేసారు. జ్యోతిష్యం చెప్పేది ఎవరు? ప్రజల మధ్య లేకుండా ఊహాగానాలతో చెప్పేది. బల్మూరి వెంకట్ గత 9 సంవత్సరాలకెళ్ళి ప్రజల మధ్య నుండి పోరాటం చేసిండు. ప్రజల నాడి ఏందో బల్మూరి వెంకట్కి తెలుసు. ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపియాలనుకుంటారో నేను చూసిన, ప్రజల మాటల్లో విన్నా, సమస్యల్ని చూసినోని, సమస్యల్ని ఎదుర్కొన్నోని, సమస్యలపైన అవగాహన ఉన్నోని కాబట్టి అంత స్పష్టంగా నేను చెప్పగలిగిన. రైట్. ఇంత అవగాహన ఉండి, ఇంత స్పష్టత ఉంది, ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండి, ఇంత కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అయిన బల్మూరి వెంకట్ను బలిపశువు చేసిరు. మళ్ళా మీరు ఒప్పుకోండి విషయము, మీరు బలిపశువుని చేసిర్రు భలే కదన్నా. ఓడిపోయే ఉప ఎన్నికలని తెలిసి నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. ఎంతో మంది కొత్తలకు అవకాశం ఇచ్చారు. 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకు అవకాశం ఇచ్చారు. మరి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న బల్మూరి వెంకట్ను పక్కన పెట్టిరు. అంటే ఈడ 2 ఉన్నాయి. చాలా స్పష్టంగా మా అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు హుజరాబాద్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన జమ్మికుంట సభలో చాలా స్పష్టంగా వారితో పాటు నన్ను ఆ సభకి తీసుకొని వెళ్ళి, బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఒక నియోజకవర్గానికి పరిమితం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కానీ, బాసరా ట్రిపుల్ స్టూడెంట్స్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ, పాలమూరు, రంగారెడ్డి, ఇతర జిల్లాల్లో ఉన్న ఏదైతే ఆచార్య ఎంజీ రంగా యూనివర్సిటీ కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నది, ఈ అన్ని యూనివర్సిటీలు, దాంతోపాటు టీఎస్పీఎస్సీ ఉద్యోగుల కోసం చేసిన పోరాటం కానీ, ఇవన్నీ అంశాల పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి, విద్యార్థులకి ఉన్న ఒక సాన్నిహిత్యం ఏదైతుందో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నీపై ఉంది. కాబట్టి అధిష్టానం నిన్ను కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చేయదలుచుకోలేదు. పార్టీని గెలిపించాల్సిన ఒక బాధ్యత ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా, దాంతోపాటు విద్యార్థి నిరుద్యోగుల ప్రతినిధిగా నీపైన ఉందని చెప్పి భావించి, నాపై, నా భుజస్కంధాలపైన ఒక పెద్ద నమ్మకాన్ని పెట్టి, ఒక భారాన్ని నా భుజస్కంధాలపైన పెట్టి నాకు ఒక బాధ్యతను అప్పగించారు. వారు అప్పగించిన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎవరిని అడిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందంటే, ఒకటి ఉద్యోగులు, రెండోది నిరుద్యోగులు. వీళ్ళిద్దరు లేండి కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఈరోజు సాధ్యం కాదు. రైట్. అంటే మీరు ఒకవేళ ఎన్నికలలో నిలబడితే ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారు కాబట్టి మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కదా కదా ఓకే కదా, దీనికి అగ్రీ కదా. ఒక నియోజకవర్గానికి పర్మనెంట్ అవుతారని చెప్పేసి మిమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పింది మీ అధిష్టానం. మరి హుజరాబాద్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో అప్పుడు ఒక నియోజకవర్గానికి ఎందుకే పర్మనెంట్ చేసింది మిమ్మల్ని? హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది. ఒకటి, మొదట మన కల్చర్లో ఒక పార్టీ బీఫామ్ ఇచ్చినాక క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తాడా, లేకపోతే అమ్ముడు పోతాడా, ప్రలోభాలకు భయపడతాడని ఒక వాతావరణాన్ని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది. మనం అందరం కూడా చూసినాం. ఎందుకంటే ఇవాళ ఇల్లు ఉన్నాడు అన్న పోతుండు, అన్న ఉన్నాడు ఇటు పోతుండు, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ మారుతుండో, ఇవాళ కండువా వేసుకొని ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అసలు ఎండ్లకి పోనే అని చెప్పి మీతో కూడా మాట్లాడిన కౌశిక్ రెడ్డి మరుసటి రోజే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అసొంటి పరిస్థితులలో, అసొంటి ఒక విచిత్రమైన పరిస్థితులలో, ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో పార్టీ టికెట్ బీఫామ్ ఎవరికైతే కేటాయిస్తాడో ప్రలోభాలకు కానీ భయభ్రాంతులకు గురి కాకుండా నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నికల బరిలో ధైర్యంగా నిల్చునే వ్యక్తి కోసం ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక యువకుడిని తీసుకురావాలి. ఎందుకంటే అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒక విద్యార్థి నాయకునికి అవకాశం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అట్లా నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక విద్యార్థి నాయకుడు ఎవరున్నారని చెప్పి చూసి బల్మూరి వెంకట్ని ఎన్నికల బరిలో దింపడం. అన్న, ఎవరికైనా ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, పార్టీ అంటే రెస్పెక్ట్ ఉండాలి, కానీ ఇంత పిచ్చి ఉండొద్దు అన్న. అరే చాలా స్పష్టంగా ఈరోజు మరి అట్లాంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర హుజరాబాద్ ఎన్నికల ద్వారా కదా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగిరా లేదా? తిరిగిండ్రు. కొడంగల్లో పోటీ చేసిరా లేదా? కామారెడ్డిలో పోటీ చేసిరా లేదా? 2 స్థానాల్లో పోటీ చేస్తూ రాష్ట్రం అంతా తిరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు బల్మూరి వెంకట్ కి అంత లేదా? రేవంత్ రెడ్డి గారి స్థాయికి, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో శాసన సభ్యులకి 2 సార్లు ఉండే వారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు ఒక పార్టీకి అధ్యక్షుడు.
వారికి సిస్టమ్ తెలుసు, మెకానిజం తెలుసు, ఫంక్షనింగ్ తెలుసు. సో వారికి అక్కడ ఏ రకంగా ఎవరు వర్క్ చేసినా నడుస్తుంది. కానీ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి హుజరాబాద్ నియోజకవర్గంలో గత 100%. నేను ఒక యంగ్స్టర్ లెక్క ఉన్నప్పుడు నేను నియోజకవర్గాన్ని చెప్తున్నా, నియోజకవర్గాన్ని ఇచ్చిపెట్టి నేను ఇతర నియోజకవర్గాల్లో తిరగనీకి వెళ్తే జనరల్ కామన్ పబ్లిక్ ఆలోచించేది ఎమ్మెల్యే కాకముందే ఇప్పుడే వేరే నియోజకవర్గాలను తిరుగుతుండు, ఎన్నికల సమయంలో ఇక్కడ తిరగలేకపోతుండు అనే ఉద్దేశంతో ప్రజల యాక్సెప్టెన్స్ ఉండదు. ఇది వాస్తవం. దానికి చిన్న ఉదాహరణ ఈటల రాజేందర్ గారి పట్లనే మీరు చూసిర్రు. లాస్ట్ టైం మీరు అందరు కలిసి అంత భారీ మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్ గారు కేవలం ఇంకో నియోజకవర్గంలో పోయి గజ్వేల్లో పోటీ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిర్రు కదా. ప్రజలు యాక్సెప్ట్ చేయరు అది. అండ్ దానితో పాటు ముఖ్యంగా ఎందుకంటే అప్పటికే నా పైన ఇతర పార్టీ వాళ్ళు నా పైన వేస్తుంది ఏంటంటే బల్మూరి వెంకట్ హుజరాబాద్కి స్థానికుడు కాదు, ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు అని చెప్పి. అండ్ అటువంటి పరిస్థితిలో నేను పూర్తి సమయం హుజరాబాద్కి కేటాయించకపోతే అటు హుజరాబాద్ నియోజకవర్గానికి ఇబ్బంది జరుగుతుంది, అక్కడ ఉన్న కార్యకర్తలకి నేను సరైన న్యాయం చేయలేకపోతుండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆటోమేటిక్గా నిలబడ్డప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది ఎవరికన్నా? సరే నాకు కాకపోయినా నా ఇంటి వాళ్ళకి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏముంటుంది? మొదట నేను గెలవాలనే ఉంటుంది. కానీ అక్కడ ఎక్కడన్నా కొంచెం నేను టికెట్ వచ్చేవరకు నాలో స్వార్థం అనేది పెరిగి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగడంలో ఏ చిన్న పాత్ర తక్కువ చేసినా రేపొద్దున దాని వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల విద్యార్థుల యొక్క సంఖ్య కాంగ్రెస్ పార్టీ వైపు మలచడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక 0.1%, 2%, 3% ఓట్ బ్యాంక్ డిఫరెన్సియేషన్ వచ్చినా అది రేపు పొద్దున పార్టీ అధికారంలోకి రాదు. బల్మూరి వెంకట్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 100% ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసుకున్నాడు. 100% నా ఫస్ట్ ప్రయారిటీ నేను మొదటికెళ్ళి కూడా చెప్పిన, నా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. ఎందుకంటే బల్మూరి వెంకట్కి ఈరోజు ఈ గుర్తింపు ఇచ్చినా, మీరు నన్ను గుర్తించినా, ప్రజలు నన్ను గుర్తించినా బల్మూరి వెంకట్ ఒక ప్రశ్నించే గొంతు లెక్క మీరు గుర్తించారు అన్న. ఇదే ఇప్పుడు మీరున్నారు, అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోయి మీరు పోరాటం చేసినా బల్మూరి వెంకట్కు ఒక డిఫరెంట్ కల్ట్ ఉంటుంది, అర్థమైందా? అది ఏదో పార్టీ ఇచ్చిందని చెప్పేసి మీరు పార్టీని అనండి, బట్ మీరు చేయండి. మీలాంటి నాయకులు చాలామంది ఉన్నారు, అంటే మీ జూనియర్లు కావచ్చు, మీ తోటోళ్ళు కావచ్చు, అంతకుముందుకు చేసిన వాళ్ళు కావచ్చు, చేయబోయేటోళ్ళు కూడా కావచ్చు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వే ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. నేను కూడా దాదాపు నేను కూడా 9 సంవత్సరాలకే ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు లెక్క ఉండే. మొదట 3-4 సంవత్సరాలు నేను కూడా ఈ సిస్టమ్ తెలుసుకోనికి, ఎందుకంటే నేను వచ్చింది ఒక డాక్టర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఒక మెడిసిన్ ఫీల్డ్కి వెళ్ళి వచ్చేసరికి పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఇది ఏంది సిస్టమ్ ఏంది, దీని డెప్త్ ఏంది. మొదట నేను కార్యక్రమాలు చేసినా కూడా కేవలం నాయకత్వానికి చూపించుకోనికి ఇంతవరకే అని ఉంటుండే. కరోనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు బయటికి రాని పరిస్థితులలో అప్పుడు నేను చేసే పోరాటాన్ని ప్రజల కోసం పోరాటం చేస్తే ప్రజలు స్వాగతించిన తీరు, ప్రజలతో యాక్సెప్టెన్స్ ఏ రకంగా ఉంటుందని తెలుసుకున్నాక అక్కడికి వెళ్ళి 2019కి వెళ్ళి డ్రాస్టిక్గా ఫైటింగ్ స్పిరిట్ అనేది పెరిగింది. దాని తర్వాత తీసుకున్న ప్రతి ఒక్క పోరాటం కూడా ఈరోజు 100% విద్యార్థులు, నిరుద్యోగులు మీరన్న బీజేపీ పార్టీ ఇతర పార్టీల వైపు పోకుండా కాంగ్రెస్ పార్టీ వైపు నమ్మకంగా, బలంగా, గట్టిగా నిలుచుర్రంటే వాళ్ళకు కూడా ఒక ప్రతినిధి కావాలి కదా. ఆ నిరుద్యోగులకి, విద్యార్థులకు కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా తరఫున కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి పని చేయించే ఒక ప్రతినిధిని అయితే వారు కోరుకుంటారు కదా. ఆ ప్రతినిధి పాత్రను ఆ నిరుద్యోగులు, విద్యార్థులు బల్మూరి వెంకట్కి ఇచ్చారు. అండ్ ఆ పాత్రని నెరవేర్చడంలో ఆ పాత్రని ఏ రకంగా పూర్తి చేయాలనేది నా మొదటి ప్రాధాన్యత. రైట్. అంటే మీరు పార్టీకి రాత్రింబవలు అని అనక, లేకపోతే కష్టం వాన నీడ గొడుగు అనక పార్టీకి సేవలు చేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు, నిరుద్యోగుల కోసం కష్టపడ్డారు. మీకు నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి వెంకట్ భాయ్, సముచిత న్యాయం కలిగిందా? ఇదిగోండి, ఒకటి నేను వచ్చింది జీరోకి వెళ్ళి భయ్య, నేను స్టార్ట్ చేసింది స్క్రాచ్కి వెళ్ళి. నేనేం రాజకీయ పలుకుబడి ఉండో, లేకపోతే నాకు రాజకీయ అనుభవం ఉండో, లేకపోతే 4 ఫారెస్ట్కి వెళ్ళి రాలేదు. నేను వచ్చింది జీరోకి వెళ్ళి, ఏం లేని కాడికి వెళ్ళి స్క్రాచ్కి వెళ్ళి స్టార్ట్ చేసిన. నేను మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో నాతోటే ఈవెన్ సార్ నా కుటుంబ సభ్యులను విడిచిపెడితే సార్ వాళ్ళు ఎట్లా డైరెక్ట్గా నన్ను అనలేరు, కానీ నాకు చాలా సాన్నిధ్యంగా ఉన్న వాళ్ళు కూడా వీడు ఏం చేయగలుగుతాడు, వీడు రాజకీయాల్లోకి పోయి సస్టైన్ కాగలుగుతాడు అని అనుకోరు. ఆ స్టేజ్కి వెళ్ళి ఈరోజు నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఒక వ్యక్తికి తన పేరుని తాను గుర్తించే విధంగా, ప్రజలు గుర్తుపట్టే విధంగా చేసుకోనికి మించి దానికంటే పెద్ద అసెట్ ఏమి ఉండదు. ఆ ప్లాట్ఫామ్ నాకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్లాట్ఫామ్ నాకు వచ్చింది రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఎన్ఎస్యుఎల్ ఎలక్షన్ సిస్టమ్ ద్వారా. నేను రాష్ట్ర అధ్యక్షుడినైనా, రాష్ట్ర అధ్యక్షుని హోదాలో నన్ను మీడియా కానీ ఎవరన్నా కూడా ఒక పదవి ఉంటేనే ఎవరన్నా కూడా యాక్సెప్ట్ చేసేది, మనం ప్రొజెక్ట్ చేసేది, ఎలివేట్ చేసేది. సో ఆ స్థాయిలో ఆ ఎలివేషన్, ఆ ప్లాట్ఫామ్ నాకు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. సో కల్పించిన పార్టీని 100% నాకు ఏమీ చేయలేదు, ఏమి నాకు ఇయ్యలేదు అనే మాట్లాడడం అది సరికాదు. 100% తల్లి స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సరే, సముచిత స్థానం పార్టీ నాకు చేసిందా చేయలేదా అనేది 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. దానివల్ల నాకు ఇబ్బంది ఏదన్నా ఉంటే 4 గోడ మధ్యలో మా ఏఐసిసి అధ్యక్షుడిని,
సంబంధించి మా ఇన్ఛార్జ్ని, మా ముఖ్యమంత్రి గారిని, లేదా మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, లేకపోతే మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని, శాసన సభ్యుల్ని, వీళ్ళందరితో అది 4 గోడల మధ్యలో కేవలం అది నా కోసం కాదు, ఆ రోజు కూడా పోరాటం చేసేది బల్మూరి వెంకట్ని ఏదో స్థానంలో పెట్టాలి, నాకు పవర్ కావాలని కాదు. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఎన్ఎస్ఎస్ సిస్టంలో వందలాది వేలాది మంది కార్యకర్తలు పోరాడినరు. ఆ ప్రతి ఒక్క కార్యకర్తకి సముచిత స్థానం కల్పించాల్సిన ఒక బాధ్యత ఆ విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా నా పైన ఉంది. ఆ బాధ్యతని నేను నిర్వహించాలి, ఆ బాధ్యతను నేను చెయ్యాలి, పూర్తి చేయాలంటే నేను ఒక స్థానంలో కూర్చోవాలి. కాబట్టి తప్పనిసరిగా దానికోసం నేను ప్రశ్నిస్తా. దానికోసం మా నాయకులతోటి 4 గోడల మధ్యలో నేను పోరాడుతున్నా, బుజ్జగిస్తున్నా, బతిమాలుకుంటున్నా. అది 4 గోడల మధ్యలో మా పార్టీ అంతర్గత విషయం. అది ఏమున్నా నా పార్టీ నాయకులతో నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, మీ అట్లాంటి వాళ్ళకు పదవులు రావాలి, తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ భయ్యా. కాకపోతే పదవులు రాకుండా, పదవులు ఇవ్వకుండా మిమ్మల్ని జస్ట్ కాంగ్రెస్ పార్టీ గ్రోత్ కోసం, లేకపోతే మీ అప్పర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రోత్ కోసం, ఒక ఎలివేషన్ కోసం మీ అట్లాంటి వాళ్ళని వాడుకొని కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే మీరేం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఒకరిద్దరు వ్యక్తులు కాదు. బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుందంటే రాష్ట్రంలో ఉన్న నాయకత్వంతో కేంద్ర నాయకత్వం కూడా చాలా స్పష్టంగా నా వైపు నిలిచింది, నాకు అండగా ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో మీరు చూడడం జరిగింది. అది ఈరోజున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేదా స్వయంగా బల్మూరి వెంకట్ అనే వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు నేరుగా డైరెక్ట్గా జైలుకి వచ్చి నా పోరాట స్ఫూర్తిని చూసి మమ్మల్ని గుర్తించి వచ్చి కలిసిర్రంటే ఏ రకంగా రికగ్నేషన్ ఉంది, ఏ రకంగా ఐడెంటిఫికేషన్ ఉందో మీకు తగిన సమాధానము అతి త్వరలో పార్టీయే చెప్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జైలు కాడికి వచ్చి మిమ్మల్ని చూసిరు కదన్న, డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చిరా రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారు ఆ రోజు హైదరాబాద్లో ఏదైతే తెలంగాణలో రైతు గర్జన 6వ తారీఖు ఉంటే దాని తర్వాత 7వ తారీఖున వారికి బిజీ షెడ్యూల్ ఉండే, వారికి టైం కూడా లేకుండే, వారి షెడ్యూల్లో జైలు విజిట్ కూడా లేనప్పటికీ ఈ రకంగా లోపల ఉన్నారు అని చెప్పని తెలిసినాక మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాక పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఏదైతే సంబంధించి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరు కూడా వివరించడం వలన వారు తెలుసుకొని 100% అందరు లీడర్షిప్ రాష్ట్ర నాయకత్వం సపోర్ట్ తోటి వాళ్ళందరూ చెప్పడంతో రాహుల్ గాంధీ గారు సమయాన్ని కేటాయించి వచ్చి వారు ఒక భరోసా ఏదైతే కల్పించారు చూడండి. అంటే ఒక సామాన్యమైన ఎన్ఎస్వై కార్యకర్త, అసలు రాష్ట్ర అధ్యక్షుడు అంటే కార్యకర్తనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. సో ఒక కార్యకర్త లోపల ఉంటే కూడా వారు వచ్చి ఇచ్చిన ధైర్యం ఏదైతుందో ఆ స్ఫూర్తితో, ఆ ధైర్యంతో దాని తర్వాత నేను చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన పోరాటం కానివ్వండి, ఏ స్థాయిలో చేసినా అంటే ఆ రకంగా నేను ధైర్యంగా పోట్లాడగలిగిన అంటే అది నాకు నా నాయకత్వం ఇచ్చిన బలము. అండ్ అసొంటి నాయకత్వం నన్ను ఏదైతే ఒక విద్యార్థి నాయకుని లెక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుని అంటే ఒక రాష్ట్ర నాయకుని లెక్క తీర్చిదిద్దిన పార్టీ రేపు పొద్దున బల్మూరి వెంకట్కి ఏ స్థానం కేటాయించకుండా వాడుకొని వదిలేస్తుంది అంటే అది నా మనసు యాక్సెప్ట్ చేయదు, నాతో ఉన్నోళ్ళు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు నా ఇంటర్వ్యూలోనే బల్ల గుద్ది చెప్పినటువంటి అంశం ఏంటంటే బల్మూరి వెంకట్ ఈసారి ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎమ్మెల్యేగా స్థానం కల్పిస్తున్నారు అని చెప్పినారు మీరు మీ ఇంటర్వ్యూలో. చెప్పిన బల్మూరి వెంకట్కి హుజురాబాద్ నియోజకవర్గానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే ఆడ ప్రజలకి మాట ఇచ్చిన పార్టీ నాకు ఉప ఎన్నికల సమయంలో చెప్పింది కాబట్టి నేను అప్లికేషన్ పెట్టుకుంటా. పార్టీ టికెట్ ఇస్తే 100% హుజురాబాద్ నియోజకవర్గంలో బల్మూరి వెంకట్ శాసనసభ్యుని లెక్క గెలుస్తా. అది కాక పార్టీ నా పైన ఇంకేదైనా బాధ్యత పెట్టినా పార్టీ ఇచ్చిన బాధ్యత మేరకు పనిచేస్తా అని చెప్పాను. రైట్, ఓకే. మిమ్మల్ని చెక్ చేసుకోవచ్చు మీరు, నేను చెప్పింది. మిమ్మల్ని కాకుండా హుజురాబాద్ లో ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా, ఆ వ్యక్తి ఎవరన్నా? అసలు ఆయన కూడా యువ నాయకుడు. ఏ పార్టీలో ఉండే? టీఆర్ఎస్ పార్టీలో ఉండే. టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరినాక అన్ని రోజుల నుంచి పనిచేస్తున్న బల్మూరి వెంకట్ బలైపోయినాడు. బల్మూరి వెంకట్ కి టికెట్ ఇవ్వకుండా బల్మూరి వెంకట్ ని సర్ప్రైజ్ చేసి బల్మూరి వెంకట్ కు ఒక బాధ్యత అప్పచెప్పకుండా బల్మూరి వెంకట్ ని సైడ్ లైన్ చేస్తే మీరు అన్నమాట కరెక్టే. కానీ చాలా స్పష్టంగా బల్మూరి వెంకట్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని బాధ్యత ఇస్తూ సముచిత స్థానం కల్పిస్తూ ప్రతి మీటింగ్లో ఏదైతే సచిన్ పైలట్ గారు విద్యార్థులతో నిరుద్యోగులతో ఇంటరాక్షన్ కానివ్వండి, రాహుల్ గాంధీ గారు చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి రావడం కానివ్వండి, లేదా కన్యాకుమారి గారితో ఏదైతే విద్యార్థులతో నిరుద్యోగులతో అన్ని యూనివర్సిటీలో ఇంటరాక్షన్ కానివ్వండి, లేదా మా ఏదైతే జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ తోటి ఏర్పాటు చేసిన విద్యార్థుల ఇంటరాక్షన్ కానివ్వండి, ఈ అనేక ప్రోగ్రామ్స్కి బల్మూరి వెంకట్కి బాధ్యత ఇచ్చారు. దానితో పాటు హుజురాబాద్ నియోజకవర్గానికి ఏదైతే మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు స్వయంగా వారితో పాటు నన్ను చాపర్లు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి వేదికపైకి తీసుకొని వెళ్ళి ప్రజలందరి ముందు వారు మాట చెప్పడం జరిగింది. బల్మూరి వెంకట్కి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఇంకొక అభ్యర్థికి మేము టికెట్ ఇస్తలేము, బల్మూరి వెంకట్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్ ఒక నియోజకవర్గానికి పరిమితం చేయొద్దనే ఉద్దేశంతో టికెట్ కేటాయిస్తలేమని చెప్పి సూటిగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడడం జరిగింది. అంటే మీకు భరోసా ఇస్తున్నా అన్నట్టే ఉంది, కానీ అక్కడ మీరు ఒకటి అంటే ఏమంటారు
కుండిచ్చి గిన్నె లాక్కున్నట్టు ఉన్నది ఆడ. ఇదివరి హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయించినప్పుడు బలి చేసిరు అన్నారు. జైళ్లలో కేసులలో పోయినప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, పార్టీ అధికారంలోకి రాదన్నారు. కాదు కాదు అని చెప్పి నెగిటివ్గా ఆలోచించిన అందరూ కూడా ఎవరన్నా కూడా ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక నీకేం వస్తుంది అని అంటున్నారు. అంటే ఏమీ రాదు, ఎందుకు కొట్లాడుతున్నావు అనే కాడికి వెళ్ళి ఇందులో నీకు సముచిత స్థానం వస్తా రాదా అనే పోరాడేదాకా వచ్చినాము అని అంటే 100% మా పార్టీ దాన్ని గుర్తిస్తుంది. దానికంటే దానికంటే ముఖ్యంగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానివ్వండి, వీరు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళి ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి మరొకరు ఒక ఎన్ఎస్వై స్థాయికి వెళ్ళి ఈరోజు ఆ స్థాయి వరకు వారు వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క గవర్నమెంట్లో సముచిత స్థానం, అది నా కోసం కాదు, కేవలం నా వ్యక్తిగత బల్మూరి వెంకట్కి స్థానం కల్పించడం కాదు, బల్మూరి వెంకట్కు ఒక స్థానం కల్పిస్తే ఏదైతే నమ్ముకొని పార్టీ కోసము నికార్సుగా కష్టపడ్డ ఎన్ఎస్వై సైనికులందరినీ కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పించనీకి పోరాడనీకి ఒక వ్యక్తిని అక్కడ పెట్టినట్టు 100% అది పార్టీ నన్ను ఆ దిశగా నాకు గుర్తింపు ఇస్తుందని ఒక నమ్మకం విశ్వాసం నాకుంది. సరే గుర్తింపు ఇవ్వకుండా లేదు ఒక పార్టీ కార్యకర్త లెక్కనే బల్మూరి వెంకట్ని పెట్టాలనుకుంటే అది రేపు పొద్దున మా అంతర్గత విషయంలో మా పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు యువ నాయకులు వాళ్ళే మాట్లాడతారు. బల్మూరి వెంకట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నాడు, పార్లమెంటరీ ఎన్నికల్లో నిలబడే అవకాశం ఉందా? పార్టీ నిర్ణయం తీసుకుంటే 100% నిలబడతా. పార్టీ నిర్ణయం తీసుకుంటే మీకు నిలబడాలని ఉందా లేదా? అన్న నా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సెకండ్ ప్రయారిటీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే క్రమంలో బల్మూరి వెంకట్కి తెలంగాణ ప్రాంతంలో పనిచేయమంటే ఇక్కడ పనిచేస్తా, లేదు కేవలం ఒక పార్లమెంట్కి పరిమితమై ఈ పార్లమెంట్లో గెలిచే పరిస్థితి లేదు, నువ్వు అభ్యర్థి లేక పోటీ చేసి ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందంటే అక్కడ అభ్యర్థి లేక పోటీ చేసి గెలిపిస్తా, లేదా ఇతర రాష్ట్రాల్లో పోయి అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఏ రకంగా పోరాటం చేసినామో అక్కడ విద్యార్థుల మధ్యలో పోరాటం చేసి నీ యొక్క పాత్రని పోషించమంటే అది ఆ రకంగా కూడా పోషిస్తుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇక మీకు వ్యక్తిగత ఎజెండాలు, వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదగాలన్న కోరికలు, లేకపోతే మీకుందే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళకు మా బల్మూరి వెంకటన్న ఎమ్మెల్యే అయితే బాగుండు, లేకపోతే ఎంపీ అయితే బాగుండు, లేకపోతే ఎమ్మెల్సీ అయితే బాగుండు అనుకున్న వాళ్ళ ఆశలు నిరాశలు చేసి మీరు కూర్చుంటారు. మీరు ఉన్న కారణం బల్మూరి వెంకట్ అనే వ్యక్తి శాసనసభ్యుని లెక్క గెలిచినా లేకపోతే రేపొద్దున ఎంపీ లెక్క గెలిచినా అది బల్మూరి వెంకట్ ఒక్కడే గెలుస్తాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బల్మూరి వెంకట్ సొంటోళ్ళు అనేక మంది రేపొద్దున సముచిత స్థానాల్లో కూర్చుంటారు. అదేవిధంగా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బల్మూరి వెంకట్ సొంటోళ్ళు దేశవ్యాప్తంగా ఏ రకంగా పోరాట స్ఫూర్తి ఉన్న విద్యార్థి నాయకులందరూ కూడా సముచిత స్థానంలో కూర్చుంటారు. నేను అనేక సందర్భాల్లో చెప్పిన బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కేవలం తన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక వాళ్ళ తరఫున ఒక పోరాడే ఒక వ్యక్తి లెక్క, వాళ్ళ తరఫున ఒక ప్రతినిధి లెక్క నేను ఉండాలనుకున్నా. సరే ఈ క్రమంలో బల్మూరి వెంకట్ రేపు పొద్దున ఏ స్థానం వస్తుంది, ఏ రకంగా వస్తుందని నా వయసు 30, ఇంకా 30 ఏళ్ళ రాజకీయం ఉంది. మీ పార్టీలో 26 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు. ఈ రోజు మా పార్టీలో 26 ఏళ్ళు అయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, లేదా ఇతర పార్టీలో 26 ఏళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, రేపు పొద్దున వాళ్ళ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి ఇతర నియోజకవర్గాల్లోకి పోయి గన్మెన్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా రోడ్డు మధ్యలో నిల్చుంటే వాళ్ళు ఎవరో గుర్తుపట్టాలంటే ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. కానీ బల్మూరి వెంకట్కి ఏ పోస్టు లేకపోయినా, ఏ పదవి లేకపోయినా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నలుమూలలకి పోయినా, ఏ జిల్లాకి పోయినా ఫలానా బల్మూరి వెంకట్ అంటే నన్ను గుర్తిస్తారు. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను బల్మూరి వెంకట్ని, నేను ఆడ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాను, నేను బల్మూరి వెంకట్ని ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బల్మూరి వెంకట్ అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్న ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పి అందరూ గుర్తిస్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు గుర్తిస్తారు. గుర్తింపుకు మించిన ఇంకేం కోరుకుంటాడు ఏ వ్యక్తి అన్నా? ఐడెంటిఫికేషన్ కంటే ఎక్కువ ఏముంటది? మీరు అనేది అంగు ఆర్భాటాలు తప్ప ఐడెంటిఫికేషనే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ పోయినా జీవితాంతం ఇట్లనే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒక పిల్లగానికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోర్రి, ఆ కాలేజ్కి ఫోన్ చేసిన బల్మూరి వెంకట్ అంటే గుర్తుపడతారు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లేని ఇబ్బంది జరిగింది అనుకోర్రి, తెలంగాణ ఎక్కడ ఫోన్ చేసిన బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నట్టే గుర్తుపడతారు. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదా. అరే దానికంటే పెద్ద గుర్తింపు ఏది ఉంటుంది? దానిపైన ఏది వచ్చినా అది అడిషనల్. దానిపైన నా పార్టీ నాకు ఏది కేటాయించినా అది అడిషనల్. ఇప్పుడు నా పాత్ర నేను ఎంపీ కావాలని ఉందా లేదా? స్టేట్ అడుగుతున్నావు, పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా కావాలని ఉంటుంది. ఎంపీ కావాలని ఉందా లేదా? 100% ఉంటుంది ఉంటది కదా. గిట్లనే చెప్పి మాటలు చెప్పి గట్లనే ఎమ్మెల్యే చేస్తా అన్నట్టుగా చెప్పి మళ్ళా కూడా ఎంపీ తప్పించారు అనుకో, ఏంది కదా? అయినా ఓర్చుకునేది స్వాగతిస్తా. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా. ఎందుకంటే నా పార్టీ నా కష్టాన్ని చూసింది. నా ఒళ్ళు నుజ్జు చేసుకొని నా ఎముకలు ఇరిగిపోయినా కూడా నేను మళ్ళీ తిరిగి ఎన్నికల బరిలో నిల్చొని మళ్ళీ లేదు నేను పోరాడతా అని చెప్పి స్ఫూర్తితోటి బయటకు వచ్చిన. ఒక్కసారి జైల్లోకి పోతేనే రెండోసారి జైలు దిక్కు చూడాలంటే భయపడే దినాల్లో నేను 4-5 సార్లు జైల్లోకి పోయినా. ఒక్క కేసు పెడితేనే కోర్టు చుట్టూ తిరగాలి, అమ్మో ఏంద్రా పరిస్థితి అని అనుకున్న సమయంలో 75కు పైగా కేసులు పెట్టుకున్నా. ఇవన్నీ పార్టీ వ్యక్తులు స్వయంగా చూసి
పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్ర నాయకత్వమే కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇంత పిచ్చర్ లెక్క కొట్లాడుతున్నావు, పార్టీ అధికారంలోకి రాకపోతే ఎట్టి కాకుండా అయిపోతావు, రోడ్డు పైన పడతావని చెప్పినా కూడా పిచ్చోన్ లెక్క పోరాడినా వాళ్ళకే తెలుసు. మరి ఈ పిచ్చోని కాపాడుకుంటారా లేకపోతే పిచ్చోని చేసి రోడ్ల పైన తిప్పుతుందా, అది పార్టీ నిర్ణయం తీసుకుంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ పిచ్చోడని మీరు అయితే 100% అంటున్నా కదా, 100% బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి, ఆ పిచ్చితోనే నేను చేసిన. అది కేవలం పార్టీ పైన ఉన్న అభిమానం. ఆ పార్టీ నేను తల్లి లెక్క భావిస్తా. తల్లి ఏదైనా మోసం చేసి ఏదైనా తప్పు చేస్తే తల్లి కాకుండా పోతుందా? అంటే ఈ కొత్త సినిమా వచ్చినట్టు సలార్ సినిమాలో ప్రభాస్ను కూడా పిచ్చోడు అని చెప్పేసి వాడుకుంటున్నారు, గట్లనే మిమ్మల్ని కూడా వాడుకుంటారన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ సినిమాలో క్లైమాక్స్ ఏమైతే చూస్తారు కదా పార్ట్ 2లో, నా క్లైమాక్స్ కూడా మీకు ఈ సంవత్సరం లోపల కనిపిస్తుంది. సరే అన్న, ఇటు అసెంబ్లీ స్థానాలలో మిమ్మల్ని కుసబెడతానా అని చెప్పేసి కుసబెట్టలేదు, మోసం చేశారు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్లో నాకైతే నమ్మకం లేదు మీకు పార్లమెంట్ స్థానం కల్పించి మిమ్మల్ని పోటీ బల్మూరి వెంకట్ అని చెప్తారని చెప్పేసి. ఎందుకనంటే ఇక పోటీ చేసే అవకాశాలు ఉన్న కాడ పోటీ చేసేటోళ్ళను వాళ్ళకు అంటే గెలిచే అవకాశాలు ఉన్న కాడ పోటీ ఎవరినైతే అలా చేయమంటారు. కష్టకాలంలో ఉన్నప్పుడు బల్మూరి వెంకట్ అలాంటి వాళ్ళను వాడుకుంటారు. ఇవన్నీ కాదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీయే కదా, నేను అవన్నీ నమ్మే కదా పోయినా, అవన్నీ నచ్చే కదా అందులో పోయినా. చూద్దాం. సరే, ఇవన్నీ కాదన్న, ఇటు అసెంబ్లీ కాదు ఇటు పార్లమెంటరీ కాదు, ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా మీకు? అదే మీకు చెప్తున్నా, వాళ్ళు ఉన్న స్థానాల్లో ఉన్న లిస్టులో ఈరోజు ఎమ్మెల్సీ ఆశించే వ్యక్తులలో నా నెంబర్ వాస్తవానికి అందరికంటే నేను ఈరోజు అవసరం అని చెప్పి వాళ్ళు భావించి శాసన మండలిలో బల్మూరి వెంకట్ ఉంటే కొన్ని సమస్యలపైన మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఆడ మాకు స్ట్రెంత్ కూడా లేదు, మాకు ఈరోజు ఆ స్ట్రెంత్ కూడా లేదు. ఇక్కడ మాకు శాసన మండలిలో మాకు కావాల్సిన స్ట్రెంత్ కూడా లేదు. సో అక్కడ మాట్లాడే వ్యక్తి కావాలి, పోరాడే వ్యక్తి కావాలని చెప్పి భావించి వాళ్ళు అక్కడ నాకు స్థానాన్ని కేటాయిస్తే 100% ఇస్తారు. సరే అన్న, మీకు నేనైతే నా మనస్ఫూర్తిగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీకు ఓ ఎమ్మెల్సీ అన్నా లేకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్ని రోజులు ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఓకే, 15 ఇయర్స్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మరి 15 ఇయర్స్ తర్వాత ఉండదా అని అంటే మేమున్న గ్యారంటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసినాక 15 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంపెన్సీ అని వస్తుంది. సో ఆ రోజున్న పరిస్థితులు ఆ రోజున్న నాయకత్వం ప్రకారం దాని తర్వాత ఎట్లుంటుంది అనేది తెలుసు. కానీ ఈ రోజు మటుకు 15 సంవత్సరాల మటుకు 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీకు నవ్వు వస్తలేదా? దేనికి నవ్వు భయ్యా? అంటే జోక్ చెప్తున్నారు కదా మీరు. ఏది జోకు? కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి 65 నుంచి 75 స్థానాలు వస్తాయి అంటే ఆ రోజు కూడా మీరు ఇట్లనే అన్నారు. మీకు నవ్వు అనిపిస్తలేదా? ఏదైతే మీకు 5 ఎమ్మెల్యేలు ఉన్నాయి 65 వస్తాయా అని, అయిందా లేదా? ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు మీరు, అయినా లేదా 65? అన్ని కావు కదా, అన్ని 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 మీరు అన్నట్టుగా అన్ని కాదు. నేను అన్నే 2 మీరు కాదంతా మాత్రాన ఆగదు కూడా కదా, మీరు కాదంతా మాత్రాన జరిగేది ఆగదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో కూలబోతుంది, కాంగ్రెస్ పార్టీని కూలగొట్టుకోబోతున్నారు అని చెప్పి కూలగొట్టేది రేవంత్ రెడ్డి గారు. ఇది కూడా రాసి పెట్టుకున్నా, ఇది కూడా మీకు చెప్తున్నా, ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చి ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ప్రజలు. అవును, ఎవడన్నా పార్టీని వీడినా ఇతర పార్టీ వాడు వచ్చి పార్టీని కూలగొట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగులతోటి గుడ్డలు కూడా తీసుకొడతాము. రైట్ వెంకట్ భాయ్, అసలు అవసరమే పార్టీలకి వచ్చి మీ నాయకులకు చిచ్చు పెట్టే అవసరమే లేదు. మీ పార్టీలో ఉన్న నాయకులు చాలు మీ పార్టీని అధికారం దింపుకోవడానికి. అరే మీరు అట్లా భావిస్తుర్రు. మొదటేమో ముఖ్యమంత్రి ఎవరైతారో ముఖ్యమంత్రి కానీ మీకు వారం పడుతుంది 10 రోజులు పడుతుంది నిర్ణయం తీసుకోనికి అన్నారు. ముఖ్యమంత్రిని చేసినాము. మంత్రివర్గం అప్పుడు మంత్రివర్గం ఇంకేస్తారు మంత్రివర్గం కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసినాము. హోమ్ మినిస్టర్ ఎవరన్నా? రేవంత్ రెడ్డి గారు. మన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కిందనే ఉండొచ్చు అంటారు. ఉండొచ్చు, ఎందుకు లేదు? అశోక్ గెహ్లోట్ గారు లేకుండే, ఛత్తీస్గఢ్ లో లేకుండే, సంబంధించి మధ్యప్రదేశ్ లో లేకుండే, ఎందుకు అనేక రాష్ట్రాల్లో అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ లేరా? కేబినెట్ హోదాలో కూర్చునేటటువంటి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పార్టీ గెలవడం కోసం నానా కష్టాలు పడ్డారు కదా, అట్లాంటి వాళ్ళు లేరా? మీ అట్లాంటి వాళ్ళు లేరా? నేను చెప్పేది వినండి. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని గతంలో మీరనే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒకరే ప్రమాణ స్వీకారం వారితో పాటు మహమూద్ అలీ గారు ఇద్దరు చేసి 3 నెలలు క్యాబినెట్ లేకుండా నడిపారు. 6 నెలలు 6 నెలల వరకు తెలంగాణలో మంత్రివర్గమే లేకుండా నడిపారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి సముచితం స్థానం కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని ఆలోచించి భర్తీ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మా క్యాబినెట్లో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒక గౌడ బిడ్డ ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి వచ్చిన పున్నం ప్రభాకర్ గారికి రవాణా శాఖ మంత్రి లెక్క చేశారు. ఒక ట్రైబల్ సీతక్క గారిని పంచాయతీరాజ్ మినిస్టర్ లెక్క చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక దళిత సోదరుని బట్టి గారిని
యువత ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసి వారికి ఎనర్జీ పవర్ మినిస్ట్రీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే సంబంధించిన బీసీ మరొక బీసీ సంబంధించి పద్మశాలి మున్నూరు కాపు కొండా సురేఖ గారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. దానితో పాటు ఈరోజు విప్పులు కూడా ఒక లంబాడాకి, ఒక ఎస్సీకి, ప్రతి కమ్యూనిటీకి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక యాదవ్ బిడ్డకి, నలుగురికి మొదటిసారి ఎమ్మెల్యేలున్న విప్ ఇవ్వడం జరిగింది. అంటే దానితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో స్పీకర్గా మా ప్రపోజల్ కూడా ఒక దళితుడిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టడం జరిగింది. సూపర్ అన్న. కానీ ఇవన్నీ విషయాలలో ఈ మంత్రి కేబినెట్ వ్యవస్థ అంతా చూసుకుంటే కూరలు తీసిన పాము అటువంటి పదవులు లేకపోతే అటువంటి మినిస్ట్రీలు ఏమో వీళ్ళకిచ్చి కూరలు ఉన్నటువంటి పాము పదవులు అంటే ఆ మినిస్ట్రీని ఏమో రేవంత్ రెడ్డి గారు తన కింద పెట్టుకున్నారు అని. ఇగో రెండు, ఎక్కడైతే మినిస్ట్రీలో కొంచెం ఎక్కువ అవినీతి ఎక్కువ జరిగి ప్రజలు ఈరోజు ఆ ఒక్క శాఖ పైన నమ్మకాన్ని కోల్పోయి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించారు. కాబట్టే విద్యాశాఖని కానీ, మైనింగ్ని కానీ, అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కానీ ఈ ముఖ్యమైన శాఖల్ని రేవంత్ రెడ్డి గారు వారి దగ్గర పెట్టుకొని పర్సనల్గా వారే సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకోటి పోలీస్ శాఖలో సముచిత స్థానంలో సరైన వ్యక్తుల్ని నియమించకపోతే ఈ రోజు ఏదైతే సంబంధించి డ్రగ్స్ కానివ్వండి, ఏదైతే మద్యానికి బానిసలు అయిపోయి అంటే జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, క్రైమ్ రేట్ పెరగడం కానివ్వండి, ఇవన్నీ ఈ 4 శాఖల్ని ప్రత్యేకంగా వారే ముఖ్యమంత్రి గారే ఉదయం 8 గంటలకి వెళ్ళి మొదలు పెడితే రాత్రి 1 గంట వరకు ప్రతి దానిపైన రివ్యూ చేస్తూ పూర్తి స్థాయిలో ప్రక్షాళన తీసుకొని రావాలి, మార్పు తీసుకొని రావాలని చెప్పని నేరుగా ముఖ్యమంత్రి గారే రివ్యూ చేస్తుర్రు. దీనికంటే ఇంపార్టెన్స్ ఏం కావాలంటే ఆ శాఖలు ఇంపార్టెంట్ కాదా? విద్యాశాఖ ఇంపార్టెంట్ కాదా? విద్యాశాఖని ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ గారే సూపర్వైజ్ చేస్తుర్రు, వారి దగ్గరనే పెట్టుకోరు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి వారు. అండ్ పోలీస్ శాఖ మీరు అన్నట్టు వారి దగ్గర ఎందుకు పెట్టుకోరు అంటే ఎక్కడ కూడా మళ్ళీ చిన్నది అది చేసో ఇది చేసో ఇంకొక పోలీస్ ఆఫీసర్ని వేసి ఏ చిన్న అవినీతి అవకతవకలు జరగొద్దు, ఒత్తిడి ఉండొద్దు, ఎవరు ఒత్తిడి ఉండొద్దు, ఇంకో మంత్రి దగ్గర ఉంటే ఆ మంత్రి పైన ఒత్తిడి ఉండొద్దు అని నేరుగా ఇవన్నింటినీ ముఖ్యమంత్రి గారే పెట్టుకొని సూపర్వైజ్ చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర కాకుండా ఇంకొక ఏ మంత్రి దగ్గర ఉన్నా కూడా, ఏ వ్యక్తి దగ్గర కాంగ్రెస్ పార్టీ లీడర్ దగ్గర ఉన్నా కూడా ఆ మంత్రిత్వ శాఖలు ప్రక్షాళన జరగవు, అవినీతే జరుగుతుందనా దాని అర్థం? అవినీతి ప్రక్షాళన కాదు, గతంలో జరిగిన అవినీతి ఏదైతుందో ఇంకొక మంత్రి దగ్గర ఉంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇతర పార్టీ వాళ్ళు ఆ మంత్రిని ఆ వ్యక్తిని డ్యామేజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని దాన్ని పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి పార్టీ వ్యక్తి అయిన కాబోయే మంత్రి ఎవరైతే ఉన్నారో వారిపైన ఎటువంటి అభాండాలు పడకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారిపైన ఉంది. కాబట్టి వారి దగ్గర పెట్టుకొని రివ్యూ చేసి ప్రివ్యూ చేసి పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి వారికి కేటాయించడం జరుగుతుంది. రైట్ అన్న. నేను ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ను కూడా అడిగినా, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఇనుప సంఖ్యలు అని చెప్పేసి, ఇనుప రాడ్లు అని చెప్పేసి అవి తీసుకుంటా ప్రగతి భవనం ముంగట అటు ప్రమాణ స్వీకారం చేసిరు. మళ్ళా అటువంటి బ్యారికేడ్లు మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందాడా? ఇక్కడ ప్రగతి భవనం ముందల ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు, ఇనుప రాడ్లు ఏర్పాటు చేసింది ఎవరు అక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేయకుండా, ఎవరు లోపల రాకుండా భయంతో పెట్టుకుని ఇనుప కంచెలు అవి. ఈ రోజు అక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేసింది ప్రజావానికి ప్రజలు వస్తున్నప్పుడు సంబంధించి ఒక క్యూ లైన్ కోసం, అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది పడకుండా ఒకరిపైన ఒకరు తోపిసలాట జరగకుండా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడానికి బ్యారిగేట్లు పెట్టారు తప్ప ప్రజలు రాకుండా ఉండని కాడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయలేదు. మీరు పెట్టిన బ్యారిగేట్లను కూడా చూడొచ్చు. మీరు ఏదైతే సంబంధించి క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన, నేను కూడా ప్రజాభవన్కి నేను కూడా మొదటి రోజు పోయినా కాబట్టి ఆడ రద్దీ, ప్రజలు విపరీతంగా రద్దీ పెరుగుతుంది కాబట్టి రోడ్డు పైన వచ్చేస్తే ఏదైతే ట్రాఫిక్ కానీ ఏదైనా వెహికల్ తాకినా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రివెన్షన్ కిందకి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు దానికి సంబంధించి పెట్టుకోవడం జరిగింది తప్ప సెక్యూరిటీ కోసం ఆడ బ్యారిగేట్లు ఏర్పాటు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు పరిపాలన సక్సెస్ అవుతారంటారా? మీరు సక్సెస్ అవుతుండ్రు, ఆల్రెడీ అవుతున్నారా? 100%. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. దీనిపైన బల్మూరి వెంకట్ ఏమని స్పందిస్తాడు? నిరుద్యోగులే కోరుకుంటారు కదా. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిన తర్వాత గతంలో ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పరిధిలో ఆ ఉన్న సభ్యుల పరిధిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మాకు నమ్మకం లేదు, తప్పకుండా ప్రక్షాళన చేసి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి, కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ అని. ఇది నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, ఇతర నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వచ్చిన అప్లికేషన్స్ కానీ వారి మాట కూడా అదే ఉండే. వారి విజ్ఞప్తి మేరకు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిండు. ఆ రాజీనామాను ఆమోదించాల్సింది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. దాంతోపాటు ఆల్రెడీ దానికి సంబంధించి కొత్త కమిటీని ఏ రకంగా కాన్స్టిట్యూట్ చేయాలి, ఏ సభ్యుల్ని నియమించాలో కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. అది ఎంక్వైరీ నడిచి ఈ 1 వీక్లో అది క్లోజ్ కాగానే కొత్త కమిటీ నియమించగానే కొత్త కమిటీ ఆధ్వర్యంలో
ఎగ్జామ్స్ని జాబ్ని కల్పించి పంచాయతీ పెట్టి రెండు విద్యార్థులను గారు రెండు రకాలుగా విభజించి ఈ విద్యార్థులు ఇద్దరు కొట్టుకొని న్యాయస్థానానికి పోయి కోర్టుల కేసు వేస్తే కోర్టుల కేసు ఉంది కాబట్టి మేము ఉద్యోగాలు ఇస్తలేమని చేతులు దులిపేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. చాలా స్పష్టంగా నిరుద్యోగులకి విద్యార్థులకి స్పష్టత కల్పిస్తూ భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగాన్ని అర్హులైన నిరుద్యోగులకి కల్పించాలని చెప్పి పూర్తి స్థాయి ప్రక్షాళనతోటి ఒక ప్రాపర్ ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. రైట్, ఇప్పుడు వాదే చేసిన గ్రూప్ 2 ఎప్పుడు వస్తుండొచ్చు అన్న మీ అంచనా ప్రకారం? ఏదైతే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినామో ఫ్రెష్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ డేట్స్ ప్రకారం 100% నోటిఫికేషన్స్ విడుదలై పక్కా వేస్తారా? 100% అయితే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగుల పట్ల కొంచెం న్యాయంగా వ్యవహరించకపోతే బల్మూరి వెంకట్ తిరగబడడా? 100% కాంగ్రెస్ పార్టీ రేపొద్దున నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ అంశాలపైన పార్టీ నిలబెట్టుకోకపోతే బల్మూరి వెంకట్కి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు ఆ దొర దగ్గర పోయి మాట్లాడడానికి భయపడరేమో కానీ బల్మూరి వెంకట్కి కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు అంత స్వేచ్ఛ ఉంది, అంత సాన్నిధ్యం ఉంది. బల్మూరి వెంకట్ పోతాడు, అదే ముఖ్యమంత్రి గారితో ఒప్పిస్తానా మెప్పిస్తానా వాళ్ళ కాళ్ళు మొక్కుతానా 100% నిరుద్యోగులు. ఎందుకంటే నన్ను కూడా 1% నా పైన నమ్మకంతో కూడా బల్మూరి వెంకట్ రేపొద్దున కొట్లాడుతున్న ఒక నమ్మకంతో మా ప్రతినిధి ఒకడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో నమ్మి మాకు ఓటేసారు కాబట్టి 100% వాళ్ళు ప్రతి ఒక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది పరిష్కరించాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది, పరిష్కరిస్తాను. ఆ పరిష్కరించే క్రమంలో బల్మూరి వెంకట్ ఏ స్థాయికి ఎటువంటి పరిస్థితులు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా తీసుకొని కూడా బల్మూరి వెంకట్ ఎక్కడ కూడా వెనకపోవడం. కలిసి రాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ప్రజాభవన్లోనే కలిసిన. ప్రజాభవన్లో ఏదైతే ఆ రోజు టీఎస్ జెన్కో విద్యార్థుల ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించేది ఉంటే అది ఆఖరికి వారం రోజులకి వచ్చేసింది డేట్. పోస్ట్ పోన్ కాదని గత ప్రభుత్వంలో మనం చూసినాం. ఏ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని వాడు పట్టించుకోకపోతుండే. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ అభ్యర్థులతోటి పోయినాము. జెన్కో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని. ఇంకోటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించి క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇష్యూ ఉండే. ఈ 2 అంశాలు, దాంతోపాటు GO46 ఈ 3 అంశాల గురించి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2 అంశాలు పరిష్కారం అయిపోయినాయి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండే, పరిధిలో ఉండే. GO46 ఒకటి ఏంటంటే లీగల్ కాంప్లికేషన్స్, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి దానికి ఒక లీగల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి అడ్వకేట్ జనరల్ గారు అపాయింట్ అయినాక దాని అన్ని ఆలోచించి ఏ రకంగా చేయగలుగుతారు రేపు పొద్దున ఇబ్బంది జరగకుండా దానిపైన కూడా ఈ Jan 1st వీక్ లోపల ఒక స్పష్టత వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నిరుద్యోగుల పట్ల చాలా పోరాటాలు చేసి చాలా కేసులు పెట్టుకున్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? నాకు తెలిసి నాకున్న లెక్క ప్రకారము 75 నుంచి 80 మధ్యలో ఉంటాయి. ఈ 75 నుంచి 85 కేసులను మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద నుంచి కేసులు ఎత్తేసే అవకాశాలు ఉంటాయా? అంటే కేవలం నాతో పాటు ఈ గత 9 సంవత్సరాలుగా ప్రశ్నించిన జర్నలిస్టుల పైన కేసులు ఉన్నాయి, పోరాటం చేసిన SI కానిస్టేబుల్ అభ్యర్థుల పైన ఉన్నాయి, బాసర IIIT విద్యార్థుల పైన ఉన్నాయి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు పోరాడిన మైనర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల పైన ఉన్నాయి, ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఏదైతే తల్లిదండ్రులు పోరాటం చేస్తే వాళ్ళపైన కేసులు ఉన్నాయి, కార్పొరేట్ యూనివర్సిటీలో ఏదైతే తల్లిదండ్రులు పోరాటం చేసి ప్రశ్నించనిపోతే వాళ్ళపైన కేసులు పెట్టారు. వీళ్ళందరితో పాటు దాంట్లోనే బల్మూరి వెంకట్ ఉన్నారు. బల్మూరి వెంకట్ పైన ఉన్న 80 కేసులలో 50 కేసులలో సామాన్యమైన ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. సో తప్పనిసరిగా తెలంగాణ ప్రజలపైన ఏదైతే వారికి ఉన్న సమస్యలు చెప్పనికి పోతే అక్రమంగా వాళ్ళ గొంతులను నొక్కేయనికి పెట్టిన కేసులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తుంది 100%. అది వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్ ఒక్కని కోసం కాదు, నిజంగానే ఓ భూ పంచాయతో ఇంటి పంచాయతో లేదో నేను ఏదైనా కొట్లాడ పెట్టుకొని అసొంటి కేసులు ఏమన్నా నా పైన ఉంటే ఆ కేసులు ఏవి కూడా తీసేయారు. కానీ నేను చేసిన కేసులు నా పైన ఉన్న ప్రతి కేసు కూడా 2015 కంటే ముందు నా పైన ఒక్క కేసు లేదు. 2015 ఎప్పుడైతే NSA రాష్ట్ర అధ్యక్షుడు అయినాకనే నా పైన కేసులు అయినాయి. సో ఇవన్నీ కూడా ప్రజల కోసము, ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తే పోరాటం చెయ్యొద్దు అని పెట్టిన కేసులు. సో 100% పార్టీ దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చి ఎత్తేస్తారు. రైట్, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసారు కదా, PCCగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేంజెస్ ఏమైనా కనిపించినాయా మీకు? PCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక PCC అధ్యక్షుడు అనిపిస్తుండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ కొద్ది గ్యాప్ కూడా లేకుండా పూర్తి స్థాయి కలయికతోటి కలిసిపోయి ఉండే విధంగా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి కాకముందు వారు ఏ రకంగా ఉండే అంటే చెప్తే విన్నాం, ఎక్కడ కూడా అంత సాన్నిధ్యం ఆ టైంలో అంత లేకుండే. మా ఏజ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎంత సాన్నిధ్యంగా ప్రజల మధ్యలో మమేకమై తిరిగారో రేవంత్ రెడ్డి గారిలో కూడా అంటే ఆ ఇన్న మాటలకి ఇప్పుడు చూస్తున్న దానికి బహుశా అప్పుడు కూడా ఇట్లానే ఉండే అని చెప్పి కనిపిస్తుంది. అంటే మీరు రేవంత్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారితో పోలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక లెగసీ ఉన్న లీడరు. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న స్కీమ్సే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటారు. వారితోటి పోల్చడం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు లెక్క అంత పేరు
తెచ్చుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పైన మీరు పెట్టుకున్న నమ్మకం, మీ పైన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకం, మీకు ఓ పదవి రూపంలో మీరు దాల్చాలి, ఒక స్థానంలో మీరు కూర్చోవాలని అని చెప్పేసి కోరుకుంటున్నా. ఆ స్థానం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తా, ఆ స్థానం రాకపోయినా కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.